ఇది డీటాక్స్ వాటర్ గురించి అని నేను జార్ తెప్పించుకున్నాను. సో దీన్ని వాటర్ పోసి చెక్ చేశాను, లీకేజ్ అయితే ఏం లేదు. సో ఇట్లా ఉంది. దీనికి ఈ మూత ఇచ్చారు. దీంట్లో మనం కీరా, బీట్రూట్, క్యారెట్, పుదీనా, లెమన్ వేస్తున్నాము. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది అయితే ఆల్కలైన్ వాటర్ అంటారు. చూడండి, ఇది బీట్రూట్, దీంట్లోనే కీరా కూడా వేస్తున్నాము. ఇది తొక్కలతోనే వేసేయచ్చు కడుక్కుని కీరా. దెన్ క్యారెట్ కూడా వేస్తున్నాం. దీంట్లోనే పుదీనా కూడా, అల్లం కూడా చిన్న ముక్క వేసుకోవచ్చు. ఇంకా గ్రీన్ మిర్చి ఉంటుంది కదా, ఇట్లా పొడుగ్గా కోసేసుకుని దీంట్లో వేసుకుంటే ఆల్కలైన్ వాటర్ కింద ఉంటాయి. అవి రెండు అయితే ఇప్పుడు లేవు మా ఇంట్లో. సో ఉన్న వాటితో మీకు ఈ ఆల్కలైన్ వాటర్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి రెగ్యులర్గా తాగుతుంటే క్యాన్సర్ ఇవేమీ రావు. చూడండి ఎట్లా ఫామ్ అయిందో. బీట్రూట్ వలన కలర్ కూడా అప్పుడే చేంజ్ అయింది. దీన్ని ఇట్లా మనం 12 గంటలు వదిలేద్దాము. ఇది ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అవ్వడం వల్ల ఒక బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అవుతుంది. అది మన గట్కి చాలా హెల్తీ బ్యాక్టీరియా, చాలా మంచిది. మార్నింగ్ తాగేటప్పుడు చూపిస్తాను. మార్నింగ్ ఏమో కొంచెం, ఇప్పుడు నేను షియా సీడ్స్ కూడా నానబెడతాను, అవి వేసేసుకుని మనం తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఆల్కలైన్ వాటర్ అంటారు దీన్ని. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వలన ఆల్కలైన్ అన్నాం కదా, అందుకు క్యాన్సర్ ఇవన్నిటికి దూరంగా ఉండొచ్చు. ఇవి షియా సీడ్స్. నిన్న నైట్ నేను ఈ వాటర్ని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ 11 అవుతుంది. నైటే నేను చియా సీడ్స్ కూడా నానబెట్టాను. సో ఇవి దీంట్లో వేద్దాము. ఇవన్నీ చిన్న చిన్న ఉన్నాయి చూడండి, అవన్నీ చియా సీడ్సే.